అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. మోడీ సారు ప్రధానిగా మూడోసారి తిన్నాడు విమానము. మురిసి ముప్పందం అయ్యిండ్రు అక్కడున్న జనము. ఆగస్టు నెల కంటే ముందే పడుతుందన్నారు రైతు బంధు. ఇంకే నెల ఏ తారీఖు నాడు పడుతుందో ముందు. బండి సంజయ్ సారు కేంద్ర మంత్రిగా తిన్నాడు విమానము. కిషన్ రెడ్డి సారు కూడా సెంట్రల్ మినిస్టర్గా చేసిండు ప్రమాణము. సన్నబియ్యం సప్లై చేస్తుందట తెలంగాణలో ఉన్న సర్కారు. మొత్తం మారుతుందట అన్ని కూపన్ షాపుల్లో ఉన్న తీరు. ఇంటర్నెట్లో బాగా చర్చ నడుస్తుంది ఈటెల సారు గురించి. బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందట రాజేందర్ సార్ను వరించి. ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ మొత్తం రంగులతో నిండిపోయింది. రాజకీయం లీడర్ల చుట్టాలు పక్కాలు ప్రజలతో ఫుల్ అయింది. మూడోపారి నరేంద్ర మోడీ సారు ప్రధానిగా విమానం తిని ప్రమాణం చేసిండు. ఎవరెవలకు ఏ మంత్రి పదవులు ఇచ్చిండు. సారు కూడా విమానం తిరంగానే ప్రజలకేమైనా తీపి ముచ్చట చెప్పిండా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. मैं नरेंद्र दामोदर दास मोदी ఇన్నరా మై దామోదర్ దాసు మోడీ అని ప్రధాని సార్ విమానం చేస్తుంటే పబ్లిక్ బాహుబలి సినిమాలో ప్రభాసు సార్ కదా విమానం చేసిన దాన్ని చూసి కీకెలు పెడబొబ్బలు పెడుతున్నట్టే అంతకంటే ఎక్కువనే కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెడుతురు. మరి నరేంద్ర మోడీ సారు అంటే వట్టిపచ్చి ముచ్చటన మూడోపారి ప్రధానిగా ప్రమాణం చేసిండు. ఇట్లా రాష్ట్రపతి ముర్ము మేడం దగ్గరుండి సారుతోని విమానం తినిపించింది. ముచ్చటగా మూడోపారి ప్రధానమంత్రి అయినందుకు మీకు కూడా మన బాలన్న ముచ్చట్లు తరపున శుభాకాంక్షలు సారు. మోడీ గారు ఈడో ముచ్చట చెప్పుకోవాలి. మీ కమలం పువ్వు పార్టీ ఈ తేప కష్టంగానే సెంటర్లో కొలువు తీరుతున్నది. మళ్ళా తేప మీరు మంచిగా పనిచేస్తే పబ్లిక్ మళ్ళా మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఈ తేప గుళ్ళు కట్టుడుతోని పాటు దేశం కోసం ధర్మం కోసము మీరు కూడా పోరాటం బాగానే చేస్తున్నారు. అట్లనే కూడు గూడు లేని ప్రజల గోడు కూడా అరుసుకోర్రి. నిల్వ నీడ లేనోళ్లకు నిల్వ నీడ చేయండ్రి. బువ్వ లేనోళ్లకు తొవ్వ చూపెట్టుర్రి. నిరుద్యోగులను ఆదరించుర్రి. కడుపేదల కష్టాలు వాపుండ్రి. మీరట్లా చేస్తే నిజంగానే దేశం వెలిగిపోతుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీ ఎన్నికల ముంగట ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైతు బంధు చేస్తా ఆగస్టు లోపలనే పడుతుంది అని చెప్పిండు. మరి ఎప్పుడు పడుతుంది ఏం కథ? రైతు బంధు పేరుతోనే అన్నదాతల అకౌంట్లలో పైకం వేస్తారా, లేకుంటే రైతు భరోసా పేరుతోనే రైతుల ఖాతాల్లో పైసలు వేస్తారా అని పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు పబ్లిక్. తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు తినుకుంటా రేవంత్ రెడ్డి సారు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రైతు బంధు పైకానే ఆగస్టు నెల లోపట్నే అన్నదాతల అకౌంట్లలో వేస్తా అని కూడా చెప్పి, కానీ ఏమైంది అసలు? అప్పుడు చెప్పిన మాట ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రుల దాకా ఆదుకున్నదా వాళ్ళకన్నా? ఎన్నికలు అయిపోయి కూడా నెల 15 దినాలు కాబట్టి ఇప్పటికీ కూడా అన్నదాతల గురించి ఆలోచించింది లేదు. ఎగుసం అధికారులన్న అగ్రికల్చర్ మినిస్టర్ తోని కూడా అంటుర్రో లేదో ప్రభుత్వ భూములు అమ్మేనా సరే భూమిని నమ్ముకున్నోళ్లకు ఆసరైతామని ఖుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పినట్టు గుర్తు. మరి ఎందుకు ఇంతజాము చేస్తుర్రు? ఈడికే వానకాలం పంట వేసుకునేందుకు కర్రులు జరిపించుకొని నాగళ్ళ కాన్ నుంచి కొడవల్ల దాకా అన్ని ఆచారాలు తయారు పెట్టుకుంటే రైతు బంధు రాకపోవడేంది? అప్పు సప్పు చేసి లాగోడు ఖర్చులు ఎల్ల తీసుకున్నాక అప్పుడు రైతు బంధు చేస్తారా? ఎట్లా? ఇదేనా మేము పాలకులం కాదు సేవకులము రైతే రాజు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన తరీకా అని అన్నదాతల కాన్ నుంచి కామన్ పబ్లిక్ దాకా షేయి పార్టీలను నరుచుకుంటురు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ఎప్పటి వరకు చేస్తారో మీరన్నా ఓ డేటు చెప్పుండ్రి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు మాజీ పెబ్బ బండి సంజయ్ సార్లు ఇద్దరికి కూడా కేంద్రంలో మంత్రి పదవులు వచ్చినాయట. అగో ఏ శాఖలకు మంత్రులు అయ్యారు. మరి కేంద్ర మంత్రులుగా విమానం తిని ప్రమాణం చేసిరా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్లు అయినందుకు మన బాలన్న ముచ్చట్లు తరపున తెలంగాణ బిడ్డలైన ఇద్దరికి శుభాకాంక్షలు. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि వారెవ్వా అగో బండి సంజయ్ అనే నేను అనుకుంటా హిందీలో మొదలు పెట్టిండు కదా. బండి సారుకు తెలుగే చక్కగా రాదని కారు పార్టీ లీడర్లు కావాలని తక్కువ చేసి మాట్లాడతారు. కానీ సంజయ్ సారు ఎంతో చక్కదనంగా హిందీ మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది కదా. కేంద్ర మంత్రిగా బండి సారు విమానం తింటుంటే సారు కిస్మత్ కిర్రున తిరిగింది. ఆయన ఆలతే మారిపోయింది పోన్రి అంటూరు కమలం పువ్వు జెండాను మోసేటోళ్ళు. అట్లనే కిషన్ రెడ్డి సారు కూడా రెండోపారి కేంద్ర మంత్రిగా విమానం తిని ప్రమాణం చేసిండు. తెలంగాణలో బీజేపీకి ఉన్న పతారాను చూపెట్టేందుకు అటు బండి సంజయ్ సారు ఇంకో దిక్కు కిషన్ రెడ్డి సారు తాకత్కు మించి తన్లాడిండ్రనే చెప్పుకోవాలి. మోడీ సారు మంచిగానే ఆలోచన చేసి ఇద్దరికి కేంద్ర మంత్రులుగా పదవులు ఇచ్చిండు. అయ్యా బండి గారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అయినము మాకేంది బేపికర్ అనుకోకుండా రాష్ట్ర ప్రజల రందులు వాపేదందుకు ముంగడవాడుండ్రి. అట్లా చేస్తే మీకే ఇలువ, లేకుంటే వచ్చేదేప మిమ్ముల ప్రజలు దేక కూడా దేకరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
సన్నబియ్యంను ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని నీళ్ల మంత్రి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అంటుండు. మరి కోపం దుకాణాలకు ఎప్పటి సంది సన్నబియ్యం చేరుకుంటాయి, రేషన్ షాపుల నుంచి ఎప్పటి సంది కామన్ ప్రజలు కంట్రోల్ బియ్యం తీసుకోబోతారో ఇది అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం. పరి సన్నబియ్యం ఇస్తాము అనుడే ఉన్నది కానీ ఎప్పటి సంది ఇస్తారు, ఎన్ని కోపం దుకాణాలలో ఇస్తారు అంటే అన్ని రేషన్ షాపుల్లో పెట్టి అందిస్తామని ఉప్పు పప్పులు సప్లై చేసే మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మాత్రం అంటుండు. సర్కారు ఏలుబడిలకు వచ్చి 7 నెలలు కాబోస్తుంది, ఇంకా కూడా ఇస్తాము, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామనే పని మీదనే ఉండ్రా అంటే అవును అట్లనే ఉండ్రట. ఎప్పటి సంది అందిస్తారో ఇప్పటికి మాత్రం క్లారిటీ వస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏలుబడిలకు వచ్చింది, పథకాలు అమలు చేసుటనే ఆలస్యం అవుతుంది. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీల అమలు నుంచి ప్రజల అవసరాలు తీస్తాం అన్నారు కానీ ఏమైందయ్యా? గత ప్రభుత్వంలో గదే పాలన ఇప్పుడు గట్లనే ఉన్నది. మార్పు 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 అన్నారు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయింది. ఇదేనా మార్పు అంటే అని ప్రజలు మండిపడుతురు. అన్నట్టు ఉత్తమ్ కుమార్ సారు నీళ్ల మంత్రి కూడా కాబట్టి నీళ్లను సరఫరా చేస్తా అని చెప్పి కోట్ల రూపాయలతోని అప్పట్లో లిఫ్టులు ఏర్పాటు చేసిందట బీఆర్ఎస్ సర్కారు. కానీ అవిటిని ఎట్లా వాడాలనో తెలియక గంగల కలిపినట్టు చేసిందట. అందుకే నీళ్ల నిండా మునిగినట్టు అయిన లిఫ్టులన్నీ మంచిగా చేయిస్తాము అనుకొచ్చిండు ఉత్తమ్ కుమార్ సారు. ఇట్లా వాళ్ళ తప్పులు వీళ్ళు, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎత్తి పొడుచుకునుడుతోనే 7 నెలల దాకా గడిచే. ఇక పనులు ఎప్పుడు చేస్తారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నెల దినాల సంధి ఒడ్లు తెచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తే ధాన్యంగా ఉన్న మానవుడు లేడట. అగో వచ్చిన ఒడ్లను జల్లిబట్టి వెంటనే అధికారులు కొంటుర్రని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు. నువ్వేందే బాలన్న నెల దినాల సంధి ఒడ్లు కొంటలేరని అంటున్నావు అంటారా? చెప్పుడెందుకు వీడియో మొత్తం మీరే చూడండి. మాకు తెలుస్తలేదు, నెల రోజుల 15 రోజుల నుండి మేము ఇబ్బందులు పడతాను. వానల మా వడ్లు ఖరాబ్ అయిపోయినాయి, రైతులం మేము, మా పట్టించే దిక్కే లేదు. ఎవరు వస్తారు పోతారు చూస్తారు, ప్రైవేట్ లో అమ్ముకోమని చెప్తారు, వాళ్ళే ప్రైవేట్ లో కొందామని అంటారు. ఇన్నరా అధికారులు వచ్చి వడ్లను చూసుడే లేదట. వచ్చినోళ్ళు కొందరు తీసుకుపోయి ప్రైవేట్ లో దళాల్ బేరకాళ్ళకి అమ్ముకోండి అని అంటుర్రట. అగో ఓ దిక్కు మేము పాత సర్కారు చేసినట్టు ఆలస్యం చేయకుండా ముందుగాల కొంటున్నాము, 2 దినాలనే బ్యాంకుల పైసలు చేస్తున్నామని మైకులు పట్టుకొని బాగానే చెప్తుర్రు. కానీ అసలు దగ్గరికి వచ్చేసరికి అధికారులు ఇట్లా చేస్తుర్రట. అయ్యా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, రైతులు గోసపడేది మీ ఇలాకాలనేనట. మీరు ఐటీ మీటింగులలో ఉంటే బిజీగా ఉండురు గాని జరంత తీర్పాటకం చేసుకున్నప్పుడు మల్హారావు మండలం ఎడ్లపల్లి ఊరికి పోయి దగ్గరుండి ఒడ్లను కొనుండ్రి, లేకుంటే ఈ తేప మంత్రి పదవి వచ్చిందని మురుస్తే మటుకు మల్లోపారి ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని ఎన్నుకునేటట్టు లేరు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో అమరావతికి శంకుబండవాతి పనులు శకశక ఒడగొట్టాలని ఆలోచన చేసిరట. అగో ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సారు విమానం దినకనే పాయే, కూటమి అధికారంలోకి రాకనే పాయే. అప్పుడే అంత రుబడి మీద పనులు అమరావతి గురించి ఎవరు చేపిస్తున్నారు ఏం కథ అంటారా? నేను చెప్పడేందుకు ఆ సార్ మాటలనే నుండ్రి. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్. కరకట్ట కార్ నుంచి అమరావతి శంకుబండ దాకా 1 కాదు 2 కాదు 25 పనులు బిరబిర ఒడగొట్టాలని సిఎస్ఆర్ అధికారులకు ఆర్డర్లు వేసిండట. ఇక ముఖ్యమంత్రి సార్ రాకముందే ఇంత ముందు చూపుతోని రాష్ట్ర రాజధాని అమరావతిగా చెప్పుకునే ఈడ పనులు ఇంత బిరాన చాలు చేయిస్తున్నాడంటే నీరబ్ సారును నిజంగా తారీఫ్ చేయవలసిందే. చంద్రబాబు సారు విమానం తిన్నాక ఇంకిన్ని పనులు కూడా ఇంకెంత రువ్వడి మీద ఉరుకులాడుతాయో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుకొమ్ము పార్టీ పెబ్బ చంద్రాల సారు ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేపాల్ సార్ చెప్పినట్టు చేస్తే చంద్రాల సారే ప్రధానమంత్రి అయ్యేటోడట. అగో పిఎం నరేంద్ర మోడీ సార్ కదా, చంద్రాల సారు ఎట్లా అయ్యేటోడు అంటారా? ఎన్నో దేశాల ప్రధానులకు దేవేనార్తలు పెట్టిన పాల్గారి మాటలు నుండి మీకే తెలుస్తుంది. నేను ఇచ్చిన సలహా పాటించినందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధానమంత్రి అయ్యేది, స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపేది, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి. ఇన్నరా కేపాల్ సార్ ఏమంటున్నాడు? చంద్రాల సార్ కమలపువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకోకుండా ఇండియా కూటమితోని పొత్తు పెట్టుకుంటే ప్రధానమంత్రి అయ్యేటోడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరిగేదట. పవనాల సారు పతార కూడా విరిగేదని కేపాల్ సార్ అనుకొచ్చిండు. అయ్యా కేపాల్ గారు, మీ అంత రాజకీయ అనుభవం చంద్రాల సారుకు లేకపాయే. మీ ముందు చూపును ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పసిగట్టకపాయే. ఇప్పుడు దేశానికి పీఎంగా చంద్రాల సారే అయ్యేటోడు కావచ్చు. చంద్రాల సారు పీఎంగా పోతే సీఎంగా మీరే అయ్యేటోళ్ళేమో. అట్లా చూసుకుంటే లింగులిట్టుకుమని మీకు కూడా పట్టుమని 10 ఓట్లు పడక ఓడిపోతిరి. ఏదేమైనా కానీ మీ ముందు చూపు చాలా సూపర్ ఉంటుంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కమలం పువ్వు పార్టీ లీడరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ గురించి ఓ ముచ్చట ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. రామసక్కని లీడరు మా రాజేందర్ సారు అని కమలయ్యలు కథలుగా చెప్పుకుంటారు. అసొంటి మనిషి గురించి సోషల్ మీడియాలో ఏం చర్చ నడుస్తుంది అంటారా? ముచ్చట మొత్తం చెప్తా పాండ్రి. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన రాజేందర్ సార్ను తెలంగాణ రాష్ట్ర కమలం పువ్వు పార్టీ అధ్యక్షునిగా పదవిస్తారని సోషల్ మీడియాలో ముచ్చట పెడుతురు. సెంట్రల్ సర్కారు రాజేందర్ సార్కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పచెప్తుందని అంటారు. మరి కిషన్ రెడ్డి సారు ఉండే మళ్ళా రాజేందర్ సార్కు ఎట్లా ఇస్తారు అంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సార్ను ఢిల్లీకి పట్టుకపోయి రాష్ట్రాన్ని రాజేందర్ సార్ చేతుల్లో పెడితే పువ్వు పార్టీని పుష్కలంగా చూసుకొని 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు తెలంగాణలో కమలం పువ్వును ఇగురు పెట్టిస్తాడేమో అని అనుకుంటుర్రని ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నది. ఇదే ముచ్చట మోడీ సార్ దాకా పోతే ఆయన ఏమంటాడు? రాజేందర్ సార్కే అధ్యక్ష పదవి ఇస్తాడా అంటే ఏమో 4 వద్దులు ఆగితే అన్ని ముచ్చట్లు తెలుస్తాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజలు చాలా గొప్పోళ్ళట. ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో పైలంగా ఉందట. అగో ఇప్పుడు ప్రజల ముచ్చట ఎందుకు వచ్చింది, ప్రజాస్వామ్యం ముచ్చట ఎందుకు వచ్చింది? ఇటువంటి మాటలు మాట్లాడిన ఆ మహానుభావుడు మహనీయుడు అయిన నేత ప్రజాదూత ఎవరు అంటారా? చెప్పడేందుకు మీరే చూడండి. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. ఇన్నరా కడియం సార్ అన్నది? పార్లమెంటు ఎన్నికల వరంగల్ నుంచి కడియం సారు బిడ్డే కావ్య మేడం నిలబడ్డది. కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు మారిండు. పార్టీలు మారిన వాళ్ళు పనులు చేస్తారా అని ప్రజలు ఓట్లు గిట్లా వేయరు కావచ్చు అని అనుకున్నాడట. కానీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడిరట. కావ్య మేడంను భారీ మెజార్టీతో గెలిపించిరట. ఇక కావ్య మేడం గెలిచేసరికి ప్రజాస్వామ్యం బతికే ఉంది, బట్టలు కూడా వేసుకుంది అన్న తరీకల కడియం సార్ అనుకొచ్చుండు. అయ్యా కడియం గారు, మీ బిడ్డే కావ్య మేడం గిట్లా వరంగల్లో ఓడిపోతే మట్టుకు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. పబ్లిక్ ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ఇది నైతిక గెలుపుగా మేము భావిస్తున్నాం అనకపోయేటోళ్ళ సారు? ఇంటికెళ్ళున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే అన్నట్టు మీరు ఏది చెప్పినా బరాబరే అనాలని ఎట్లా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచినీళ్లు నల్లా పైపులకి వెళ్ళి వస్తున్నట్టు లేదట. నల్లా పైపుల నుంచే మోరి నీళ్లు వస్తున్నాయి అన్నట్టు ఉన్నదట. అగో మంచినీళ్లు మంచిగా అందిస్తాము, నియోజకవర్గానికి ₹1 కోటి నీళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ చెప్తుంటే మంచినీళ్ళ మోరి నీళ్లు వచ్చుడు ఏంది అంటారా? చూడండి మీరే. ఈ నీళ్లను మనసున్నటోళ్ళు తాగుతారా? ఆఖరికి మున్సిపాలిటీల మురికి వాడలా తిరిగే కుక్కలు కాదు కదా, కనీసం పందులు కూడా తాగాయి అన్నట్టు అంత గలీజుగున్నాయి. ఇంకా ఇవి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీద మున్సిపాలిటీలు సప్లై చేసే మంచినీళ్ళ పైపుల నుంచి వస్తున్నాయట. ఈ నీళ్లు మనుషులు తాగేటట్టే ఉన్నాయా? ఇవే నీళ్లను బాటలల్లో నింపుకపోయి ఆ ఏరియా కార్పొరేటర్ కాన్ నుంచి ఎమ్మెల్యే, సిటీ మేయర్ విజయలక్ష్మి, అట్లనే మంత్రి, అవసరమైతే ముఖ్యమంత్రి దాకా కూడా అందరికీ ఇచ్చి తాగుమని చెప్పాలి. అట్లా చేస్తేనన్న కామన్ పబ్లిక్ పడే కష్టాలు అర్థమైతే ఏమో. లేకపోతే ఎందుల్లా మంచినీళ్ళ పైపుల ఇట్లా మోరి నీళ్ళ లెక్క మురికి నీళ్లు వచ్చుడు ఏంది? ఇదేనా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన తరీకా? మార్పు అంటే ఇదేనా? ఇట్లా మురికి నీళ్లు మంచినీళ్ళ పైపుల నుంచి వంపుడేనా మార్పు అంటే? ఓ ముఖ్యమంత్రి సారు, ఏంది సార్ ఇది? ఈ నీళ్లు మీ లీడర్లు తాగుతారా? ఇసొంటి నీళ్లు సప్లై చేస్తున్న మున్సిపాలిటీల సంగతి ఏందో చూడుండ్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఈ నీళ్లు వచ్చినాయో చెప్పలేదు కదా, జాంబాగులనట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ ఇంటామె ముంగడికి వచ్చి బ్యాండు సప్పుడు చేస్తుంటే కాళ్ళు కదిలించుకుంటా, చేయిలు ఊపుకుంటా ఊపు మీద డ్యాన్స్ చేస్తున్నది. అసలు మేడం ఎన్నడూ లేనిది అంతా మురిపెంగా డ్యాన్స్ ఎందుకు చేస్తుంది అంటారా? ఎంపీగా బండి సంజయ్ సార్ గెలిచి కేంద్రంలో మంత్రి అయింది కదా, ఆ మురిపెంలో ఇట్లా సిందులు వేస్తున్నదట. ఇంటోళ్ళందరితోనే బండిసారు ఇంటామే కూడా దిల్ కుషుగా బ్యాండు సప్పులకు డ్యాన్స్ ఆడింది. భర్త మంత్రి అయితే ఆ మాత్రం సంబురం ఉండదా? మేడం అట్లా దుంకుతుంటే చుట్టుముట్టున్న బండన్న అభిమానులు ఫుల్లు సంబురపడ్డారు. దేశం కోసము, ధర్మం కోసము, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట చేసే పెద్ద మనిషి కూడా బండి సంజయ్ సారే అని ఇట్లా సంబురాలు చేసుకోవచ్చు. పటాకులు కాల్చిర్రు, పర్ఫార్మెన్స్ చూపెట్టిర్రు. ఇంట్లున్న చిన్నోళ్ళ కా నుంచి నడీడు ముసలోళ్ళ దాకా అందరూ కూడా దిల్ ఖుషిగా ఎంజాయ్ చేసిర్రు. ఎంజాయ్ అంటే ఎంజాయ్ పోన్రి. బండిసారుల భార్య ఎప్పుడు కూడా ఇంత మురిపెంగా ఉన్నదో లేదో, ఇంత సంబరంగా గడిపిందో లేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బాలన్న ముచ్చట్లలో ఎవరెవలనో చూపెడుతుండు. అసలు నేనేం చేసినా, నేనేం తప్పు చేసినా నన్నెందుకు చూపెడతలేడు అనుకున్నదో ఏమో కానీ అనుకోకుండా ఓ సుట్టం పేగు మన బాలన్న ముచ్చట్లు దాకా వచ్చింది. భూమి మీద వాకేది పాకుతున్నది చూడండి. కానీ దూరం నుంచే సుమ అసలే అడవిలోకెళ్ళి వచ్చింది. అది చూసినరా సుట్టం పేగు ఎట్లున్నదో? కొండ శిలువ నాయన అడ్డం పొడుగు బాగానే బలిసింది.
మరి ఎన్ని కోళ్ళు మేకలను మింగి ఇంత పెయ్యి పెంచిందో, ఎన్ని అడవి జీవాలను మింగి ఇంత బలిచిందో గాని ఇంత అయింది. చూస్తే ఇనుప కంచె ఉన్నది, అడవిలో అయితే ఇట్లా ఇనుప కంచెలు ఉండయి. ఇది ఏడనంటారా మెదకలనట. మరి తొవ్వదప్పే వచ్చిందో ఎట్లొచ్చిందో, అసలే ఎండాకాలం అడవిలో నీళ్లు గిట్లా దొరుకుతలేవని ఊర్లలో నీళ్లు దొరుకుతాయని వచ్చిందో గాని ఇట్లా జనం కంట్లే పడ్డది. వీడియోలో రికార్డ్ అయ్యి మన దాకొచ్చింది. ఓట్లేసిన జనానికే నీళ్ళ కరువు ఉన్నదని జనం అల్లాడుతుంటే అడవి జీవాలు కూడా ఊర్లలకు రాబట్టే. అయినా అడవులను నాశనం పట్టించి మనుషులు అవిడి తాగులకు పోతే మనుషులుండే ఊర్లకు ఈ జీవాలు ఇట్లా వస్తున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నేలే. ఎస్ఎస్సీ టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.